ఏపీలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా మద్యం దొరుకుతుందని, కానీ రైతులకు ఎరువులు మాత్రం దొరకటం లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది అని, సంక్షోభం రాకుండా చూడాలి అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం లేదు అని, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది అన్నారు. అతనికి లిక్కర్ సీసా కావాలంటే ఏదీ లేకుండా అడిగితే చాలు ఆళ్ళ కాలనీలోకే బెల్ట్ షాప్ పెట్టి అందించే పరిస్థితి. కానీ వ్యవసాయం సాగు చేయడం కోసం, ఈ ప్రజలకు తిండి పెట్టడానికి కోసం నా డబ్బులతో కౌలు రైతు తన సొంత కష్టార్జితంతో వ్యవసాయానికి అవసరమైన ఎరువు కొంటాను అంటే దాన్ని అందించడానికి ఇన్ని ఆంక్షలా? ఎక్కడన్నా ఈ రసాయనిక ఎరువును తీసుకెళ్లి ఎవరైనా పిండి వంటలు వాడుకుంటారా? లేకపోతే హార్లిక్స్ లాగా కలిపి తాగుతారా? 2 కట్టలో 5 కట్టలో 8 కట్టలో కొనే రైతు ఎక్కడన్నా బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడా? బ్లాక్ మార్కెటింగ్ జరిగిందంటే అది వ్యాపారస్తుల దగ్గర, డీలర్స్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర జరిగే పరిస్థితి. మీరు దానికోసం రైతాంగాన్ని చాలా తీవ్ర ఇబ్బందుల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.